దేశంలోనే రెండవ అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతర ప్రారంభానికి సిద్ధమవుతోంది. నాగోబా జాతర ఈ నెల 28న ప్రారంభం కానుంది. మహాపూజకు అవసరమైన పవిత్ర గంగా జలాన్ని జిన్నారం మండలంలోని హస్తినమడుగు నుంచి తీసుకొస్తున్న మెస్రం వంశీయులు ఇంద్రవెల్లిలోని ఇంద్రాదేవి ఆలయానికి చేరుకున్నారు. సాంప్రదాయ వాయిద్యాల నడుమ ఆలయం ఎదుట ఉన్న మర్రి చెట్టుపై గంగాజలం భద్రపరిచారు. ఇంద్రాదేవికి పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం కేస్లాపూర్ గ్రామ పొలిమేరలో ఉన్న మర్రి చెట్టు వద్ద బస చేశారు. పుష్యమాసాన్ని పురస్కరించుకుని మెస్రం వంశీయులు నాగోబా మహాపూజను 28న ప్రారంభించనున్నారు. అర్ధరాత్రి కలశంలో ఉన్న పవిత్ర జలంతో ఆలయంలో ఉన్న నాగదేవతను అభిషేకిస్తారు. గోదావరి నది నుంచి తీసుకొచ్చిన జలంతో నాగోబా విగ్రహాన్ని శుభ్రపరుస్తారు. ఆలయాన్నంతా సంప్రోక్షణ చేస్తారు. భాజా భజంత్రీలతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరుసటి రోజు నుంచి జాతర ప్రారంభం కానుంది. 10 రోజుల పాటు ఈ జాతర కొనసాగనుంది. అందరం కలిసి మన సిరికొండ బయలుదేరటానికి కూడా ప్రధాన ఎడ్ల బండితోటి చెక్కడ అంటారు, ఎడ్ల బండితోటి పడేల ఆధ్వర్యంలో వెంకటరావు పటేల్ ఆధ్వర్యంలో బయలుదేరి 7 బాసలు చేసుకుంటా తిరిగి ప్రయాణంలో 9వ తారీఖు కేస్లాపూర్ మడవి పెద్ద ఇంటికాడ చేరుకొని కఠోరమైన దీక్షలో చెప్పులు లేకుండా తెల్ల వస్త్రాలతో తెల్ల పంచ తెల్ల షర్టు తెల్ల పగడితోటి మేము బయలుదేరి 17వ తారీఖున శుక్రవారము కలమడుగు దగ్గర హస్తనమడుగులో గంగాజలం గంగామాత కాల్మొక్కి గంగాజలం అభిషేకం కోసం సేకరించి తిరిగి ప్రయాణంలో 20వ తారీఖున దొండ చేరుకొని మరియు 23వ తారీఖున మళ్ళీ అక్కడ దొండ నుంచి మా పిల్ల పాపలతో ఎడ్ల బండిలతో ఈ ఇంద్రవెల్లి మండలంలోని 24వ తారీఖున ఇయ్యాల ఇంద్రదేవి దగ్గర వచ్చి పూజలు ప్రత్యేకించి పూజలు చేసి నైవేద్యం పెట్టినాము. రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు అభిషేకం చేసి మా నాగోబకు ప్రత్యేకించి మా సనాతన ధర్మంగా వస్తున్న మా పూజలు జరిపించి అక్కడి నుంచి మా కేస్లాపూర్ నాగోబా జాతర ప్రారంభం. కల్లాసం పట్టుకొని గంగకు పోయి గంగ నీళ్ళు తెచ్చిన తర్వాత మా పాత యాత్ర అనేటువంటి ఆదివారం రోజు ముగిసి మేము పాదయాత్ర వాళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోయి మేము నిన్న సాయంత్రము మళ్ళీ అన్నదమ్ములు కలిసి ఇక్కడ దొండల పోయినాం. దొండ నుంచి కలశం పట్టుకొని మా ఎడ్ల బండితో పాటు మా అన్ని మహాపూజ కొరకు పూజా సామాన్తో పాటు అందరు వచ్చి ఇక్కడ ఈరోజు పొద్దున్నే 7 గంటలకి ఇంద్రవెల్లి ఇంద్రమ్మ దగ్గర రావటం జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ కార్యక్రమం చేస్తాం. కార్యక్రమం చేసిన తర్వాత ఒక రోజు నుండి అమూస రోజు మహాపూజ అనేటువంటి అర్ధరాత్రి మేము తెచ్చిన కలశంతో తెచ్చిన పవిత్రమైన జలంకు మేము ఆ రోజు అభిషేకం చేయటం.